హైదరాబాద్ లో ప్రజలు ఇండియా ప్రజలు అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. ఇప్పుడు 35 వచ్చేది 20 వస్తే ఎన్ని బాధలు అవుతాయి, ఎంత వస్తుంది మేడం. చాలా ఇంకా ఘోరం అవుతుంది చెప్పాలి. మేము కూడా పోతాము, ఘోరం అవుతుంది. ఇప్పుడు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేస్తారా? మేము ధర్నాకి కూర్చోవాలి. పోతాం, అక్కడ కూడా లెటర్ రాసినప్పుడు మీరు కూడా చెప్పరు. వారం దినాలు చూస్తాము, ఆడికెళ్తే ధర్నాకి కూర్చుంటాం. పెద్ద ఎత్తున ప్రాబ్లం చేయాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా లొల్లిలో చెప్పాలి కదా. మొదలు ఎంత వస్తుండే, ఇప్పుడు ఎందుకు తక్కువైనాయి? మొదలు 35 వస్తుండే, ఇప్పుడు 20 చేస్తే ఎట్లా అవుతుంది మళ్ళీ? మరి ఇప్పుడు పెద్ద ఎండాకాలం కూడా కాదు ఇది. కనెక్షన్స్ ఎప్పుడు పెరుగుతాయా? ఇప్పుడు మన కేసీఆర్ గారు దూరాలోచనతో దూరదృష్టితోటి మొదలే కాళేశ్వరం నీళ్లు ఇదివరకు దాకా శామిరిపేటకు వచ్చేసి ఇవన్నీ ఫుల్ అయిపోవు. ఇప్పుడు 43 కోట్లతోటి మన టీఆర్ఎస్ ప్రభుత్వమే మనం ఇదంతా కూడా తెలుస్తుంది. రిజర్వాయర్ ఇవన్నీ కూడా అప్పుడు నీళ్లు ఫుల్ వచ్చినాయి, దినం తప్పించినాయి. ఇప్పుడు నీళ్ళే వస్తలేవు, వారానికి ఒకసారి కూడా వస్తుంది. పబ్లిక్ అంతా కాలనీలలో ఎమ్మెల్యే ఉండి ఏమి చేస్తారు అని గొగ్గలు పెడుతురమ్మా. బీజేపీ వాళ్ళు నన్నే తిడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు నన్నే తిడుతున్నారు. వాళ్ళు ఎందుకు తిడుతున్నారో అర్థమైతే లేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళ వచ్చేసింది ఈ ప్రాబ్లం వచ్చింది నీళ్ళది. బీజేపీ వచ్చి ఎంపీ కూడా ఉన్నాడు, మళ్ళీ ఆయన ఏం సపోర్ట్ చేస్తలేడు. సరే వాళ్ళు వస్తున్నా అని చెప్పేసి నేను చెప్పింది సార్. వీళ్ళు వస్తున్నా తీరాదు, నీళ్ళు వస్తే మంచిదే కదా. నీళ్లు మాత్రం రావాలి. లేకపోతే నేను ఈ వారంలో కరెక్ట్ రాకపోతే అశోక్ రెడ్డిని కూడా కలుస్తా, ఎండీని కూడా కలుస్తా, పోతా. ఈ వారం పోతే రేపే పోయిస్తాం కూడా. పోయి వచ్చి తప్పకుండా ఆయనను కూడా టైం తీసుకుంటాం, కలుస్తాం. ఇంప్రూవ్ చేయకపోతే మేము ఇడిచేదే లేదు, ధర్నా చేస్తాం. ఎంత వాటర్ వస్తుందో ఎంత వస్తుందో ఎమ్మెల్యే గారికి చెప్పింది కదా. 35 వచ్చేది 20 వస్తుంది. ఎక్కడికి పోతున్నాయి? వీడికి వచ్చేటి అని సరిగ్గా వస్తున్నాయా? లేదు మేడ్చల్కే తక్కువ వస్తున్నాయి. ఏది వచ్చినా సగం రావాలి కదా. మేడ్చల్ పెద్దది, 43 కోట్లతో రిజర్వాయర్ కట్టుకున్నాం మనం.